వెల్కమ్ టు G3 మీడియా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే. హెలికాప్టర్ ద్వారా వివిధ ప్రాంతాలను పరిశీలించిన ఏపీ సీఎం చంద్రబాబు. బుడమేరు గన్లు, వాటిని పూడ్చే పనుల పరిశీలన, బుడమేరు ఆక్రమణల పరిశీలన. ఏపీని తెలంగాణలో ఒకేలా చూడండన్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. తక్షణ సాయంతో పాటు శాశ్వత పునరుద్ధరణ పనులకు నిధులివ్వాలని విజ్ఞప్తి. ఏపీకి ఎలాంటి సాయం చేస్తారో తెలంగాణకు అలాగే సాయం చేయాలన్న సీఎం. ఖమ్మంలో శివరాజ్ సింగ్ చౌహాన్ ఏరియల్ సర్వే. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కితాబు. రైతులతో మాట్లాడిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. రాష్ట్ర ప్రభుత్వం నివారణ చర్యలతో ప్రాణ నష్టం చాలా వరకు తగ్గిందన్న కేంద్ర మంత్రి. ప్రతి సందర్భాన్ని రాజకీయం చేయడం వైసీపీ నేతలకు తగదన్న పురంధేశ్వరి. గత వైసీపీ ప్రభుత్వం బుడమేరు పనులను నిర్లక్ష్యం చేసిందని విమర్శ. వరద నష్టాన్ని కేంద్రం అంచనా వేసి సాయం అందిస్తుందని వ్యాఖ్య. బుడమేరు మూడో గండి పూడ్చేందుకు వచ్చిన 120 మంది ఆర్మీ సిబ్బంది. బుడమేరుకు 3 చోట్ల గండ్లు. వరద రూపంలో విజయవాడపై విరుచుకుపడిన బుడమేరు. ఇప్పటి వరకు 2 గంటలు పూడ్చిన ఏపీ ప్రభుత్వం. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం. రోడ్లపై నిలిచిపోయిన నీరు. నగరంలో పలు చోట్ల భారీ ట్రాఫిక్ జామ్. మియాపూర్, గచ్చిబౌలి, బంజారాహిల్స్, అమీర్పేట ప్రాంతాల్లో వర్షం. భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్. ఒక్కరోజే 5 లక్షల కోట్ల నష్టపోయిన ఇన్వెస్టర్లు. 1017 కోట్ల నష్టపోయిన సెన్సెక్స్. 292 పాయింట్లు క్షీణించిన నిఫ్టీ. ఫెడరేటు తగ్గింపు అంచనాల నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, విజయవాడ పరిసరాల్లోని వరద ముంపు ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే చేపట్టారు. బుడమేరు డ్రైన్, కొల్లేరు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. బుడమేరు ప్రవాహాలు, ముంపు, గండ్లు పడిన ప్రాంతాల పరిశీలన చేపట్టారు. ప్రకాశం బ్యారేజీ దిగువన కృష్ణానది ప్రవాహాన్ని సీఎం పరిశీలించారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో తెలంగాణకు తక్షణ సాయంతో పాటు శాశ్వత పునరుద్ధరణ పనులకు తగిన నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఏపీకి ఎలాంటి సాయం చేస్తారో తెలంగాణకు అలానే చేయాలని, 2 తెలుగు రాష్ట్రాలను ఒకేలా చూడాలని కోరారు. సచివాలయంలో కేంద్ర మంత్రికి వరద ప్రభావం నష్టంపై ముఖ్యమంత్రి, అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. విజయవాడ వరద సహాయక చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులపై వివరాలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఫైర్ ఇంజిన్లతో వరద ప్రాంతాల్లోని రోడ్లు, కాలనీలు, ఇళ్ల క్లీనింగ్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. వాహనాలు, ఇళ్లలో ఎలక్ట్రానిక్ వస్తువులు దెబ్బతిన్న నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి కూడా టెక్నీషియన్లను పిలిపించాలని చెప్పారు. 149 సచివాలయాలు అర్బన్ ఏరియాలో, ఒక 30 సచివాలయాలు రూరల్ ఏరియాలో, అదే సమయంలో 32 వార్డుల కింద డివైడ్ చేసి, డివిజన్ల కింద డివైడ్ చేసి, ఎప్పటికప్పుడు వచ్చిన సమాచారాన్ని అక్కడుండే ఇన్ఛార్జెస్ పంపిస్తున్నాం. వాళ్ళను కూడా యాక్టివేట్ చేస్తున్నాం. ఇంకా లాస్ట్ మైల్ రీచ్ కావడానికి ఏమేం చేయాలన్నా అవన్నీ చేస్తున్నాం. ఈరోజు మీరు చూస్తే శానిటేషన్ మొత్తం జరిగిందా లేదా అని అడిగితే దగ్గర 76.2% మా ప్రాంతంలో శానిటైజేషన్ బాగా జరిగిందని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకా మీ ప్రాంతంలో నీళ్లు ఉన్నాయని అడిగితే 68% నిన్నటి కంటే ఒక 5% తగ్గింది. ఇంకా నీళ్లున్నాయని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మెడికల్ క్యాంప్స్ రన్ అవుతున్నాయంటే 76% రన్ అవుతున్నాయని చెప్పారు. నిన్నటికంటే ఒక 6-7% పెరిగింది. ఇంకొక పక్కన క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కూడా అడిగితే 80% క్వాలిటీ బాగుందని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఎక్కడైనా క్వాలిటీ బాగాలేకపోతే ఆ కన్సర్న్ ఎవరైతే ప్రిపరేషన్ చేస్తారో వాళ్ళకి చెప్పడం, దాన్ని వీలైతే డిస్కంటిన్యూ చేయడం, లేకపోతే ఇంప్రూవ్ చేయడం, 2 కూడా సైమల్టేనియస్గా చేస్తున్నాం. ఈరోజు మీరు చూస్తే ఫుడ్ పాకెట్స్ అయితే 3,12,300 ఫుడ్ పాకెట్స్ ని డిస్ట్రిబ్యూట్ చేశాం. ఇంకొక పక్కన ఏదైతే వాటర్ బాటిల్స్ 11,54,000 వాటర్ బాటిల్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం. 4,51,000 మిల్క్ డిస్ట్రిబ్యూట్ చేశాం. బిస్కెట్స్ అయితే 5,70,000 డిస్ట్రిబ్యూషన్ చేశాం. క్యాండిల్స్ కూడా ఎక్కడైతే కరెంట్ లేదో అక్కడ క్యాండిల్స్ ఒక 74,000 ఇచ్చాం. మ్యాక్స్ బాక్సెస్ కూడా ఒక 50,000 ఇచ్చాం. ఇది కాకుండా 224 ట్యాంకర్స్ పనిచేస్తున్నాయి. 400 ట్రిప్లు తిరిగాయి.
ఒక 24 ట్యాంకర్స్ ఏదైతే శానిటేషన్ కూడా ఉపయోగిస్తున్నారు. వాటర్ కనెక్షన్స్ అన్నింటిలో 1,29,000లో 1,16,803 కనెక్షన్ ఇవ్వడం జరిగింది పైపుడ్ వాటర్. అయితే 2 రోజులు వాడద్దని చెప్పాం. అదర్ పర్పసెస్ వాడుకోవచ్చు, కానీ తాగడానికి వాడడానికి వీల్లేదు. అది అయిన తర్వాత వాడుకోవచ్చు. 12,197 కనెక్షన్స్ మాత్రం ఇంకా తీసుకోలేదు. దానికి కారణం అక్కడ ఉండే వాళ్ళ దగ్గర అపార్ట్మెంట్స్లో ఉంటారు, పంపులు ఉంటాయి, అవి తడిచిపోయి ఇబ్బందులు ఉన్నాయి. అవి రిపేర్ చేసుకున్న తర్వాత అది వాడుకునే అవకాశం వస్తుంది. శానిటేషన్ మొత్తం మీరు చూస్తే అన్ని కూడా ఈ వర్క్ స్టార్ట్ అయింది. 7,100 మంది శానిటేషన్ వర్కర్స్ రాత్రి మగుళ్ళు పనిచేస్తున్నారు. 12,046 మెట్రిక్ టన్నులు సాలిడ్ వేస్ట్ ని డిస్పోజ్ చేశారు. రోడ్లు అయితే 458 కిలోమీటర్లు క్లీన్ చేశారు. అందులో 4,058 కిలోమీటర్లు ఉంటే 290 కిలోమీటర్లు క్లియర్ చేశారు. ఈరోజు ఫైర్ డిపార్ట్మెంట్ 110 ఫైర్ స్టేషన్స్ పనిచేస్తున్నాయి, ఇంజిన్స్ పనిచేస్తున్నాయి. 10,000 టార్గెట్ పెట్టుకున్నారు. సాయంత్రం 4:30కి 4,660 ఇండ్లు చేయగలిగారు. ఇప్పటికి 10,000 అయినాయి. రాత్రికి 15,000 అవుతాయని ఆశిస్తున్నాం. ఇది కూడా వార్ ఫుటింగ్లో చేస్తున్నారు, కానీ ఇవన్నీ కూడా ఇల్లు చేయాలి కాబట్టి కొంత లాజిస్టిక్స్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తున్నాయి. ఎంత వీలైనంత కంప్లీట్ చేస్తారు. ఇంకొక పక్కన 78 కిలోమీటర్ రోడ్స్ కూడా క్లియర్ చేశారు. ఎక్కడ శాండ్ ఉన్నా, డర్టీగా ఉన్నా అవన్నీ కూడా నీళ్లు పెట్టి క్లీన్ చేసే పరిస్థితికి వచ్చారు. ఎలక్ట్రిసిటీ మొత్తానికి ఇచ్చారు, కానీ 23,514 కనెక్షన్స్ ఇవ్వలేకపోతున్నారు. అక్కడ నీళ్లున్నాయి, షార్ట్ సర్క్యూట్ వస్తుంది. అదే సమయంలో ఒక్కోసారి ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో కరెంట్ షాక్లకి కోసం ఇవి ఎప్పుడైతే నీళ్లు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవి కాలం గత జూలై 7వ తేదీతో ముగిసింది. దీంతో ఆయన స్థానంలో అధ్యక్ష పదవికి పలువురు సీనియర్ నేతలు పోటీ పడ్డారు. ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, మహబూబాద్ ఎంపీ బలరాం నాయక్ పోటీ పడ్డారు. అధిష్టానం మహేష్ కుమార్ గౌడ్ వైపు మొగ్గు చూపింది. గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడుకుందామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక 7 రోడ్ల కూడలి వద్ద మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో పౌర విమానయాన శాఖ మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ శ్రీకాకుళంలో 7 రోడ్ల కూడలి, మిల్లు జంక్షన్, పాత బస్టాండ్ వద్ద 30,000 మట్టి గణపతి విగ్రహాలు వినాయక పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. మట్టి గణపతి విగ్రహాలను ఉచితంగా ప్రజలకు పౌర విమాన శాఖ మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడేందుకు మట్టితో తయారు చేసిన గణపతిని పూజించాలన్నారు. మట్టి గణపతితో వినాయక చవితి విశిష్టతను పెంచేలా మనమందరం సమిష్టిగా కృషి చేయాలని, సహజ రంగులతో తయారు చేసిన మట్టి వినాయకుని విగ్రహాలను పూజించాలన్నారు. అలాగే శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ గారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ సమక్షంలో ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. మరి ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా ఈ యొక్క కార్యక్రమం ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొని రావడానికి, పర్యావరణం పట్ల బాధ్యత వహిస్తూ ప్రకృతిని మనం కాపాడుకోవాలనే ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమం నిరంతరం కూడా చేస్తున్నాం. ఇందులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారు కూడా పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు. ప్రకృతి అనేటటువంటిది ప్రతి ఒక్కరి తాలూకా బాధ్యత. అందరూ కూడా సమిష్టిగా మన తాలూకా ప్రకృతిని మనం కాపాడుకుంటూ కేవలం మన కోసమే కాకుండా భవిష్యత్తు కోసం కూడా మనం అందరం కూడా కాపాడి సంరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రకృతి కానీ కన్నెర్ర చేస్తే దాని పరిణామాలు ఏ రకంగా ఉంటాయనేది ఈరోజు విపత్తుల రూపంలో మనం చూస్తున్నాం. విజయవాడలో వచ్చినటువంటి వర్షాలు కానీ, లేకపోతే వాయనాడులో వచ్చినటువంటి వర్షాలు కానీ, ఇలా అనేక సందర్భాల్లో విపత్తుల రూపంలో ప్రకృతి తన తాలూకా ఆగ్రహం కూడా ప్రజల మీద చూపిస్తుంది. అటువంటివి మనమందరం కూడా తగ్గించుకోవాలనంటే ప్రకృతిని బాధ్యతగా మనమందరం కూడా చూసుకోవాలి. మరి అందులోనే మట్టి విగ్రహాలు పంపిణీ కార్యక్రమం గతంలో కూడా ఎప్పుడు చేసినా సరే శ్రీకాకుళంలో, ముఖ్యంగా శ్రీకాకుళం కార్పొరేషన్లో ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా దాన్ని స్వీకరిస్తూ గ్రాండ్ సక్సెస్ చేశారు. ఈరోజు కూడా ఈ యొక్క కార్యక్రమం ద్వారా సుమారు 30,000 విగ్రహాలు పెట్టాం. అన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ప్రజలు కూడా దీన్ని ఆనందంగా స్వీకరిస్తూ ముందుకు నడిపిస్తున్నారు. అదే రకంగా ఎన్ని రోజులు వ్రత కార్యక్రమాలు చేసినా సరే ప్రతి ఒక్క రోజు కూడా బాధ్యతగా కార్యక్రమాలన్నీ కూడా చేయాలి. ప్రభుత్వం తరపున తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకుంటున్నాం. ఇప్పుడే కలెక్టర్ గారితో కూడా చర్చించాం. ఆయన కూడా ముందుగానే రివ్యూ కార్యక్రమాలు ఎస్పీ గారు అందరూ కూడా నిర్వహించుకొని, ముఖ్యంగా సేఫ్టీ వైజ్ కానీ, సెక్యూరిటీ వైజ్ కానీ ఎక్కడ ఎటువంటి సంఘటనలు కూడా జరగకుండా మరి చాలా పద్ధతిగా వైభవంగా ఈ యొక్క కార్యక్రమం జరగడానికి అన్ని కార్యక్రమాలు కూడా చేపడుతున్నాం. శ్రీకాకుళం కార్పొరేషన్లో సుమారు 4 పాయింట్లు పెట్టాం. విసర్జన కోసం 4 పాయింట్లు పెట్టాం. అలాగే ప్రతి మండలంలో కూడా ఒక పాయింట్ పెట్టి అందరూ కూడా నదిలో కానీ ట్యాంకుల్లో కానీ వెళ్ళకపోయినా సరే క్రేన్లు పెట్టి మరి ప్రత్యేకంగా అవన్నీ కూడా నిమజ్జనం చేసేటటువంటి కార్యక్రమానికి మొట్టమొదటిసారిగా శ్రీకారం చుడుతున్నాం.
ఇది భక్తులందరికీ కూడా చాలా ఉపయోగపడేటటువంటి విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా చేస్తున్నాం. అందరూ కూడా చక్కగా జరుపుకోండి. ఎక్కడ కూడా గొడవలు లేకుండా సాధారణంగా చూస్తున్నాం. పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు కానీ, గ్రామాల్లో విగ్రహాలు పెట్టేటప్పుడు కానీ అప్పుడప్పుడు రాష్ట్రంలో అత్యాచారాలు నిత్యకృత్యమయ్యాయని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. 9 నెలల కాంగ్రెస్ పాలనలో మహిళలపై 1900 లైంగిక దాడులు జరిగాయని చెప్పారు. ముఖ్యమంత్రి వద్దే హోంశాఖ ఉన్నప్పటికీ ప్రతిరోజు 2 హత్యలు, 4 మానభంగాలున్నట్లుగా పరిస్థితి తయారైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్ రావు నేతృత్వంలోని తలసాని శ్రీనివాస్ యాదవ్, సవితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే కోభాలక్ష్మి, ముఠా గోపాల్తో కూడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే బృందం హైదరాబాద్ గాంధీ దవాఖానాలో చికిత్స పొందుతున్న ఆదివాసీ మహిళను పరామర్శించింది. అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో మహిళలకు భద్రత కరువైందన్నారు. బాధితురాలికి 10 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో మహిళల రక్షణకు షీ టీమ్స్ ఏర్పాటు చేశామన్నారు. ఆ రోజు 10 ఏళ్ల కేసీఆర్ గారి హయాంలో ఎక్కడా మత కలహాలు జరిగేది కావు. ఈ ప్రభుత్వం ఇవాళ ఈ డీజీపీ గారు వచ్చినాక 4 జరిగినాయి. ఒకటేమో నిర్మల్లో, రెండవది సనత్ నగర్లో, మూడవది గోషామహల్లో, 4వది జైనూర్లో. 4 చోట్ల ఈరోజు మత కలహాలు జరిగినాయి. ఈ డీజీపీ గారు వచ్చిన తర్వాత సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఇవాళ నేను వ్యక్తిగతంగా ఎవరితో మాట్లాడతలేను. సరి అయిన అధికారిని సరి అయిన స్థానంలో పెట్టాలి. మా మెదక్ జిల్లాలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చి మత కలహాలు జరిగినాయి ఒక 2 నెలల క్రితం. జరిగితే అప్పుడు అక్కడున్న ఎస్పీ గారు బాగాలేరని, డిఎస్పీ గారు బాగాలేరని, వాళ్ళ ఫెయిల్యూర్ వల్ల జరిగిందని వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసిండ్రు. ట్రాన్స్ఫర్ చేస్తే ఎక్కడికి చేసిండ్రు? మెదక్లో మత కలహాలు జరిగినాయని లా అండ్ ఆర్డర్లో ఫెయిల్ అయిందన్న ఎస్పీని తెచ్చి హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీగా పోస్టింగ్ ఇచ్చిండ్రు. అంటే మీరు అవార్డు ఇస్తుండ్రా, ప్రమోషన్ ఇస్తుండ్రా, పనిష్మెంట్ ఇస్తుండ్రా? అంటే మీరు సరిగ్గా పనిచేయడం లేదు. ఈ విషయాలు ఇవన్నీ కూడా చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. అందువల్ల మేము కేంద్ర హోంశాఖను కూడా కోరుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైంది. ఇవాళ లా అండ్ ఆర్డర్ కొలాప్స్ అయింది. కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకోవాలని, కేంద్ర ప్రభుత్వం స్పందించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. జాతీయ మహిళా కమిషన్ కూడా స్పందించాలి. ఇవాళ రోజు మహిళలపై అత్యాచారాలు నిత్య కృత్యమైపోయినాయి ఈ రాష్ట్రంలో. జాతీయ మహిళా కమిషన్ కూడా స్పందించాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. డయల్ 100 పనిచేస్తలేదు. గతంలో డయల్ 100కి ఫోన్ చేస్తే 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో పోలీస్ వాహనం వచ్చేది. ఈ మధ్య మనం చూసాం నాగర్ కర్నూలులో ఒక రైతు డయల్ 100కు ఫోన్ చేస్తే 40 నిమిషాలైనా పోలీస్ వాహనం రాలేదు. 40 నిమిషాలు కొడుతూనే ఉన్నారు అతన్ని. చివరికి ఆయన ప్రాణం పోయింది, ఆ రైతు ప్రాణం పోయింది. అంటే డయల్ 100 కూడా పనిచేయని పరిస్థితి వచ్చింది. ఇవాళ ఏం చేస్తున్నారు? అసలు పోలీసులు ఏం చేస్తున్నారు అంటే ఈ ప్రభుత్వం ఏమైందంటే పోలీసులను తమ పని తాము చేయనీయట్లేదు. పోలీసులను ఇతర కార్యక్రమాలకు వాడుతూ ఉన్నారు. మాకు వరద సాయం అందలేదని ఖమ్మంలో వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఆ వరద బాధితుల మీద కేసులు పెడతారు. వారికి సహాయం చేయడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్తే మా మీద దాడి చేస్తారు. జర్నలిస్టుల మీద ముఖ్యమంత్రి గారి స్వగ్రామంలో దాడులు జరుగుతూ ఉంటాయి. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతారు. అంటే మీరు ఇలా దబాయించులు, అక్రమ కేసులు, ఇతర పనులను పోలీసులకు చెప్పి నిజంగా పోలీసులు చేయాల్సిన పనిని పోలీసులు చేయనీయడం లేదు. ఇదే పోలీసులు కదా, ఇదే పోలీసులు దేశంలో తెలంగాణ పోలీసు అత్యుత్తమంగా తీర్చిదిద్దింది ఇదే పోలీసులు కదా. ఆ పోలీసులను మీరు పని చేయనీయడం లేదు. పోలీసులను ఇతర కార్యక్రమాలకు వాడడం వల్ల ఇవాళ రాష్ట్రం యొక్క వ్యవస్థ దెబ్బతింటుంది, రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటుంది. ఇది అంతా కూడా ముఖ్యమంత్రి గారి ఫెయిల్యూర్. ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు వరద విపత్తు సహాయం చేయడంలో ఫెయిల్ అయిపోయిండ్రు, వరద నిర్వహణలో ఫెయిల్ అయిపోయిండ్రు, లా అండ్ ఆర్డర్లో ఫెయిల్ అయిపోయిండ్రు, రుణమాఫీ చేయడంలో ఫెయిల్ అయిపోయిండ్రు, విద్యా వ్యవస్థను నడిపించడంలో ఫెయిల్ అయిపోయిండ్రు. మొత్తంగా ముఖ్యమంత్రి గారు ఫెయిల్ అయిపోయిండ్రు. ముఖ్యమంత్రి గారి దగ్గరనే హోంశాఖ ఉంది. ఆయన నిర్వహించే హోంశాఖ ఇవాళ ఎట్లయిపోయింది? రోజు 2 హత్యలు 4 మానభంగాలు అన్నట్టు అయిపోయింది రాష్ట్రం. ఇదా మీరు నిర్వహించేది? ఇదా మీరు ప్రతిష్ట చేసేది? ఎంతసేపు ప్రతిపక్షాలను చేసుడు, మా మీద అక్రమ కేసులు పెట్టుడు, మా ఎమ్మెల్యేలను వేధించుడు, ఎమ్మెల్యేల ఇళ్లకు పోయి కండువాలు కప్పడం మీద బిజీ ఉన్నావు తప్ప పాలన గాలి వదిలేసిండి ముఖ్యమంత్రి గారు. ప్రతి సందర్భాన్ని రాజకీయం చేయడం తగదని వైసీపీ నేతలకు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి హితవు పలికారు. ప్రజల ప్రాణాలు పోతున్న సమయంలో కూడా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే బుడమేరకు గండి పడిందని చెప్పారు. గతంలో టీడీపీ ప్రభుత్వం 400 కోట్లతో బుడమేరు పటిష్టతను
పనులు చేపట్టిందని తెలిపారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పనులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేసిందని పురంధేశ్వర్ విమర్శించారు. బుడమేరు పనులను వైసీపీ ప్రభుత్వం పూర్తి చేసి ఉంటే ఇంత విపత్తు సంభవించేది కాదని అన్నారు. వారు చేసిన పాపాన్ని పక్కవారికి అంటగడుతున్నారని దుయ్యబట్టారు. భారీ వర్షాల కారణంగా ఎంత నష్టం వాటిల్లిందో కేంద్ర ప్రభుత్వం అంచనా వేసి సాయం అందిస్తుందని చెప్పారు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సాయంత్రం కురిసిన వర్షానికి నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. ఉదయం వర్షం కాస్త తెరిపించినప్పటికీ సాయంత్రానికి భారీ వర్షం కురిసింది. మియాపూర్, గచ్చిబౌలి, బంజారా హిల్స్, ఖైరతాబాద్, అమీర్పేట తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. చాలా ప్రాంతాల్లో రోడ్లు జలమయం కావడంతో వాహనదారులు వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు. ఆఫీసుల నుంచి బయటకు వచ్చే సమయం కావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వర్షం కారణంగా చాలా మంది వర్షంలో తడవకుండా ఫుడ్ ఓవర్ బ్రిడ్జ్ కింద దుకాణాల ముందు తలదాచుకున్నారు. విజయవాడ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. వరద బాధితులకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. బాధితుల కోసం పలు రకాల ఆహార పదార్థాలతో రాష్ట్ర ప్రభుత్వం ప్యాకెట్లు తయారు చేయించి పంపిణీ చేయిస్తోంది. ప్యాకింగ్, పంపిణీ తీరును మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పరిశీలించారు. అధికారులని, మంత్రులని అందరినీ, ప్రజాప్రతినిధులందరినీ యాక్చువల్గా మొబిలైజ్ చేసి సహాయక చర్యలు ముమ్మరం చేయడం వల్ల ఈరోజు ప్రాణ నష్టాన్ని మినిమైజ్ చేయగలిగారు. ఆ రోజు ఫస్ట్ నేనే యాక్చువల్గా 1వ తేదీ ఉదయం మార్నింగ్ 8 గంటలకు ఇక్కడికి వచ్చాను. ఇక్కడి నుంచి ఆ సెంటర్ దాకా నడిచిపోతే కేవలం ఒక్క అడుగే నీళ్ళు ఉన్నాయి 8 గంటలప్పుడు. మళ్ళీ నేను కొన్ని ఏరియాలు తిరిగి మళ్ళీ ఇక్కడికి 9:30కి వచ్చాను. 1.5 అవర్. 1.5 అవర్లో మళ్ళీ ఇక్కడికి పోతే నడుములోతు నీళ్ళు వచ్చినాయి. అప్పుడు వెంటనే ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేసి చెప్పా, ఇలా ఉంది సార్ పరిస్థితి, పెరిగిపోతున్నాను. వెంటనే ముఖ్యమంత్రి గారు క్షణాల మీద ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి పరిస్థితి చూసి వెంటనే మొత్తం నీళ్లు పోయిన దాకా నేను కలెక్టరేట్లోనే ఉండి మానిటరింగ్ చేస్తాను. అందరు అధికారులని, మంత్రులని అందరినీ రమ్మని చెప్పి 32 డివిజన్లకు అలాట్ చేసి ఈరోజు చేయటం జరిగింది. 32 డివిజన్లలో 26 డివిజన్లలో వాటర్ లేదు. ఇప్పుడు 32 డివిజన్లకు ఎఫెక్ట్ అయింది. అందులో 26 లేదు, కేవలం ఒక 6 డివిజన్లో ఉంది. అందులో మేజర్గా ఉండేది ఈ డివిజన్లో ఉంది. ఎందుకుందంటే ఇక్కడ ఫస్ట్ 3 గంటలు పడ్డాయి, పూడ్చారు. తర్వాత మళ్ళీ 3 గంటలు పడ్డాయి. అంతేకాకుండా కాలువలో ఫ్లో 6000 క్యూసెక్కులు రావటం, 3 గంటలు పట్టడం, ఆ వాటర్ రావటంతో మళ్ళీ నిన్న ఉదయం నుంచి యాక్చువల్గా వాటర్ వచ్చింది. అయితే ఆ 3 గంటలు 2 గంటలు పూర్తి చేశారు. మరొక గంటని కూడా దాదాపు 50% పైన పూర్తి చేశారు. ఇవాళ రాత్రికి అది కూడా పూర్తి చేస్తారు. అది పూర్తి చేస్తే ఇంకా వాటర్ పెద్ద రాదు. ఎందుకంటే 15,500 క్యూసెక్కులే ఉన్నాయి. నిన్న ఉదయం 6000 క్యూసెక్కులు ఉన్నది. ఇప్పుడు కాలువలో 1500. అయితే గండ్ల వల్ల ఆల్రెడీ వాటరు పొలాల్లోకి వచ్చే నీరు, ఆ నీరంతా పోవాలి. ఆ నీరంతా పోవటానికి రేపు ఈవినింగ్ దాకా పడుతుంది. రేపు ఉదయం నుంచి యాక్చువల్గా ఈ వాటర్ ఫ్లో తగ్గి రేపు ఈవినింగ్కి మేజర్ తగ్గొచ్చని ఎస్టిమేట్ చేస్తున్నాం. అయితే ప్రజలు ఎవరు ఇబ్బంది పడకూడదని, ఎక్కడైతే వాటర్ క్లీన్ అయిపోయిందో శానిటేషన్ చేయమన్నారు. 10,000 మంది ఎంప్లాయీస్ని పెట్టి శానిటేషన్ చేస్తున్నారు. 10,000, ఒకరిద్దరు కాదు. అయితే ఆ 26 డివిజన్లు అయితే అట్లా దాదాపు అయిపోయింది. నేను తిరిగి వచ్చాను. ఇప్పుడే 32 డివిజన్ పోయి చాలా చక్కగా చేశారు, చాలా చక్కగా ఆ విధంగా చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా వాటర్ తగ్గిపోయిన తర్వాత వాటర్ తగ్గిన 12 గంటలు పూర్తి చేస్తారు. 12 గంటల్లోనే బ్లీచింగ్ చేస్తారు, ఫాగింగ్ చేస్తారు. ఆ విధంగా మున్సిపల్ అధికారులకు ఆదేశించాం. అయితే ఎవరు ఇబ్బంది పడకూడదని ముఖ్యమంత్రి గారు ఎక్కడైతే వాటర్ ఉందో వాళ్ళందరికీ ఫుడ్ ఇవ్వమంటున్నారు. వాటర్ పోయిన దగ్గర వాళ్ళకి సరుకులు అంటే 25 కేజీల బియ్యం, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ చక్కెర, 2 కేజీలు ఉల్లిపాయలు, 2 కేజీలు ఉల్లగడ్డలు, 1 లీటర్ పామాయిల్. అంతేకాకుండా చిన్నపిల్లల కోసంగా వాళ్ళు కూడా ఉంటారని వాళ్ళకి 6 బిస్కెట్ ప్యాకెట్లు, ఒక 6 ఆపిల్, ఒక 3 నూడిల్ ప్యాకెట్స్, అదేవిధంగా పాలు 2 లీటర్లు ఇవ్వమని ఆదేశించారు. అవి ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఆల్రెడీ ఎక్కడైతే నీళ్లు లేవో అక్కడ స్టార్ట్ చేశారు. ఇక్కడ కూడా ఒకసారి నేను అనుకోవటం ఎల్లుండి ఈవినింగ్కి నీళ్లు ఉండకపోవచ్చు. నీళ్లు బాగానే ఇక్కడ కూడా చేస్తాం. అయితే 3,20,000 ఇల్లు ఉండేది. 3,20,000 జనాభా ఇక్కడ ఉండేది. మొత్తం ఈ ఎఫెక్ట్ అయింది. 3,20,000 జనాభా అయితే మేము ఫుడ్ మొన్న 12 లక్షలు ఇచ్చా. 12 లక్షలు, 8 లక్షల పాలు, 8 లక్షల బిస్కెట్లు, 10 లక్షల వాటరు. ఇంకా చాలదంటే నిన్న 30 లక్షల వాటర్ చేశా. మొన్న ఈవినింగ్ సార్ ఫుడ్ తగ్గించేయండి అంటే నిన్న యాక్చువల్గా 8 లక్షలు తెచ్చాం నిన్న నైట్. ఇవాళ మార్నింగ్ అయితే వద్దు అంటే 3 లక్షలు, ఎందుకంటే పంపించిన ఫుడ్ అంతా వెనక్కి వచ్చింది.
3 లక్షలు చేసాం. అయితే ఇప్పుడు ఇలా నీళ్లు వచ్చినందువల్ల కొన్ని ప్రాంతాల నుంచి మాకు ఒక 200 ప్యాకెట్లు కావాలా 300 ప్యాకెట్లు కావాలన్నారు. ఇప్పుడే కలెక్టర్ చెప్పాం, ఇవాళ నైట్ మరొక 1 లక్ష పెంచండి ఇవాళ రేపు అని చెప్పాం. ఈ విధంగా ఈరోజు ఎంతైతే తెలుగు రాష్ట్రాల్లోనే ప్రఖ్యాతిగాంచిన ఖైరతాబాద్ బడా గణేశుడు నవరాత్రులకు సిద్ధమయ్యాడు. 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈసారి 70 అడుగుల ఎత్తుతో వినాయకుడిని పూర్తిగా పర్యావరణ రహితంగా తయారు చేశారు. సప్తముఖ శక్తి వినాయకుడిగా భక్తులకు చవితి రోజున దర్శనమివ్వబోతున్నారు. భారత స్టాక్ మార్కెట్ భారీ నష్టాలు చవిచూసింది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ ఈ ఒక్కరోజే 5.3 లక్షల కోట్లు తగ్గింది. సెన్సెక్స్ ఏకంగా 1017 పాయింట్లు క్షీణించి 81,183 వద్ద ముగిగా నిఫ్టీ 292 పాయింట్లు నష్టపోయి 24,852 వద్ద స్థిరపడింది. అమెరికా ఫెడ్ రేటు తగ్గింపు అంచనాలు, యూఎస్ ఉద్యోగ నివేదికకు ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటించారు. మార్కెట్ భారీ పతనం కారణంగా బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు 5.3 లక్షల కోట్లు తగ్గి 460.04 కోట్ల వద్ద ఉంది. గురువారం నాడు మార్కెట్ ముగిసిన తర్వాత ఈ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ 465.3 లక్షల కోట్లగా ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే, హెలికాప్టర్ ద్వారా వివిధ ప్రాంతాలను పరిశీలించిన ఏపీ సీఎం చంద్రబాబు. బుడమేరు గన్లు, వాటిని పూడ్చే పనుల పరిశీలన, బుడమేరు ఆక్రమణల పరిశీలన. ఏపీని తెలంగాణలో ఒకేలా చూడండన్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. తక్షణ సాయంతో పాటు శాశ్వత పునరుద్ధరణ పనులకు నిధులివ్వాలని విజ్ఞప్తి. ఏపీకి ఎలాంటి సాయం చేస్తారో తెలంగాణకు అలాగే సాయం చేయాలన్న సీఎం. ఖమ్మంలో శివరాజ్ సింగ్ చౌహాన్ ఏరియల్ సర్వే, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కితాబు. రైతులతో మాట్లాడిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. రాష్ట్ర ప్రభుత్వం నివారణ చర్యలతో ప్రాణ నష్టం చాలా వరకు తగ్గిందన్న కేంద్ర మంత్రి. ప్రతి సందర్భాన్ని రాజకీయం చేయడం వైసీపీ నేతలకు తగదన్న పురంధేశ్వరి. గత వైసీపీ ప్రభుత్వం బుడమేరు పనులను నిర్లక్ష్యం చేసిందని విమర్శ. వరద నష్టాన్ని కేంద్రం అంచనా వేసి సాయం అందిస్తుందని వ్యాఖ్య. బుడమేరు మూడో గండి పూడ్చేందుకు వచ్చిన 120 మంది ఆర్మీ సిబ్బంది. బుడమేరుకు 3 చోట్ల గండ్లు. వరద రూపంలో విజయవాడపై విరుచుకుపడిన బుడమేరు. ఇప్పటి వరకు 2 గంటలు పూడ్చిన ఏపీ ప్రభుత్వం. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం, రోడ్లపై నిలిచిపోయిన నీరు. నగరంలో పలు చోట్ల భారీ ట్రాఫిక్ జామ్. మియాపూర్, గచ్చిబౌలి, బంజారాహిల్స్, అమీర్పేట ప్రాంతాల్లో వర్షం. భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్. ఒక్కరోజే 5 లక్షల కోట్ల నష్టపోయిన ఇన్వెస్టర్లు. 1017 కోట్ల నష్టపోయిన సెన్సెక్స్. 292 పాయింట్లు క్షీణించిన నిఫ్టీ. ఫెడ్ రేటు తగ్గింపు అంచనాల నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి G3 మీడియా.